చేస్తా. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందు యుగలస్తనద్వయం పార్శ్వబిందురచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీరేకాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం 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 హ్రీం హ్రీం హ్రీం. శ్రీమాత్రే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమాత్రే. ఓం 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 హ్రీం ఓం ఓం హ్రీం ఓం ఓం అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్గణ అఖండదత్త ఓం పరానంద చిన్మయ గణ బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ గణ విష్ణుదత్త ఓం సర్గస్థితి లయానంత త్రిపుర దత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్తులగణ నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాగణ మోక్షదత్త ఓం మృత్యుంజయ మిహిర దత్త ఓం పరబ్రహ్మ పరచితి ఘన జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయ దత్త ఓం దత్తోహం సోహం శివోహం. శ్రీమాత్రే నమ. గురుకృపా హి కేవలం మాతృకృపా హి కేవలం. జై గురుదేవ్. మనము పూర్వం అమ్మవారి నామాల్లో ఏ నామం చెప్పుకుంటున్నామంటే నకదీదిధి సంచన్న నమజ్జన తమో గుణ. అందులో నకదీదిధి తిథి ఘనదితి జన తమో గుణ ఇవన్నీ చెప్పేశాను అన్న. అలానే ఎక్కడి దాకా చెప్పానంటే ఇంకొకటి నామం సంచన్న గణ అనేది చెప్పాలి నాన్న. అమ్మవారికి మనం ఆత్మ నమస్కారం చేసినప్పుడు తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఆత్మార్పణం ఆత్మ నమస్కారం చేసినప్పుడు తల్లి మనలో ఉన్న ఏమిటవి తమో గుణము రజోగుణము తీసివేసి సత్వగుణమును ప్రసాదిస్తుంది అని ఇతపూర్వం నామంలో మనం చెప్పుకున్నాం. అంటే ఎరుక ఉన్న వారికి గుణములన్నిటినీ కూడా అతిశయించి వెళ్ళే లక్షణం కలిగి ఉంటుంది. అంటే ఈ గుణాలకి అతీతంగా తీసుకెళ్తుంది అని. ఇప్పుడు సంచన్న గణ అనేది గుప్త నామం. ఈ సంచన్న గణ గుణ గణ కాదమ్మ గుణ. గణము గణపతి అంటే గణములు అంటే ఆయన సైన్యం. లోపల ఉన్నవన్నీ కూడా మన పంచేంద్రియాలు పంచ తన్మాత్రాలు మనోబుద్ధి చిత్త అహంకారాలు ఇవన్నీ కూడా గణములైతే మన శరీరం అంతా పతి. ఈ పతి ఎవరు? మనమే కదా. లోపల ఉన్న మన శరీరంలో ఉన్న అన్ని ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో లోపల అన్నిటికీ ఈ రూపం ఏమిటి? పతి. అంటే నేను ఈ శరీరాన్ని నేను ఈ గణములకి పతి అని మనం ఎలా అనుకుంటాము? మన పేరు ఎలా చెప్పుకుంటాము? ఈ సర్వ సృష్టిలో కూడా ఈ గణములు పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా ఈ గణములన్నిటికీ కూడా నామరూపాలతో సహా పతి ఎవరు? మనకి సిద్ధి బుద్ధి వినాయకుడు. అందుకే ఏది ఇవ్వాలన్నా కూడా సిద్ధి ఇవ్వాలన్నా అంటే
బుద్ధి ఇవ్వాలన్నా ఈ సిద్ధి బుద్ధి అనే ఆయన యొక్క దాన్ని వారి యొక్క దేవేరులుగా చూపిస్తారు గాని అది ఆయన ఈ 2 కూడా ఇచ్చేవాడు గణపతి. ఏమ్మా? ఆయన శ్రీకారము. ఏమ్మా? సో, గణపతి అని ఆయనకి అలా పేరొచ్చింది. ఇక్కడ సంచన్న గుణ అని అమ్మవారిని అంటున్నారు. అంటే గుణాతీతురాలు, గుణములను తీసేసేది అని అర్థం. సంచన్న శబ్దము చేత తీసివేసేది. సంచన్న అంటే ఏమిటి? నీలో ఉన్న సత్వరజస్తమో గుణాలు. గుణాలను బట్టి మనం ఆలోచనలు ఉంటాయి కదమ్మా! ఒక్కొక్కసారి మానసికంగా కూడా చూడండి, ఎంతో ప్రశాంతంగా మనసు ఉన్నప్పుడు, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మనం ఆలోచనలు చేస్తుంటాం. సంతోషంగా అన్ని పనులు బహిర్ పనులు, అలానే లోపల పనులు గూడా మానసికంగా. ఇవన్నీ చేస్తుంటాం. అది సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఏమ్మా ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవే పనులు గనక మళ్ళీ రజోగుణంలోకి వచ్చేయి అంటే కొద్దిగా చిరాకుగా చేస్తాం. మరి నిన్నేమో సత్వగుణంలో అదే పని చేసావు. ఇవాళ రజోగుణంలో కొద్దిగా మారింది. అంటే పని తీరులో కొద్దిగా మార్పు అనేది వచ్చింది. అంటే గుణాలు మారుతున్నాయి అని. తమో గుణంలో రోజు ఈ పని చేయలేక చచ్చిపోతున్నాను బాబు అని చెప్పి కింద పడేయటము, లేదా దాన్ని మనం విచ్ఛిన్నం చేయటము, ఏదో అది తమో గుణ లక్షణం. అంటే కార్యము ఒకటే, కానీ గుణాలను బట్టి నీ యొక్క ఇది ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ ఈ 3 గుణాల్ని గూడా అమ్మవారు దయ ఉంటే, అమ్మవారి అనుగ్రహం ఉంటే, ఈ గుణాతీతురాల్ని చేస్తుంది నిన్ను. హ్మ్. ఏ గుణాలకి నువ్వు బానిసవి కావు. గుణాతీతురాలివి. ఏమ్మా? నువ్వే బ్రహ్మ పదార్థానివి. నువ్వే ఆత్మవి. బ్రహ్మ పదార్థము అంటే ఇవాళ నేను శ్రీకృష్ణుడి యొక్క హృదయం యూట్యూబ్‌లో ఎవరో అప్‌లోడ్ చేశారమ్మా. అది అది కరెక్టే. అది ఒకసారి చూడండి. నేను ఫార్వర్డ్ చేశాను. పరంపర గ్రూప్‌కిను చేశాను. అది ఒకసారి అందరూ చూడండి. హ్మ్. కృష్ణుడి హృదయం ఎలా ఉంటుందో. బ్రహ్మ పదార్థం అంటే ఏంటో చెప్తున్నారు. అది నువ్వవుతావని ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మ పదార్థము ఎంత కాంతివంతము అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. ఆ యూట్యూబ్ చూడండి. హ్మ్. పూరి జగన్నాథ్‌లో జరిగింది ఈ సంఘటన. లాంగ్ బ్యాక్. అది అప్‌లోడ్ చేశారు. అంటే గుణాతీతురాలు, గుణములను తీసేసేది అని అర్థం. అంటే ఏంటంటే నీకు సత్వ, రజస్, తమో గుణాలు అంటే ఏంటంటే మూడో కన్ను దగ్గరికి తీసుకురావటం. ఆజ్ఞా చక్రం. నువ్వే ఆజ్ఞగా ఉండటం. మూడో కన్ను దగ్గర నుంచి కింద చక్రాలకి ఆజ్ఞలు జారీ చేస్తే స్వాధిష్టానం అవి తీసుకొని శరీరాన్ని కదపటం, కార్యములు చేయటం అనేది లేదు. ఏనన్నా? సో, తమో గుణం అదే బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని. కిందేమో తమో గుణము, మధ్యలోనేమో రజోగుణము, మూడో కన్నేమో సత్వగుణము. ఈ 3 చక్రాల్ని దాటిస్తుంది అంటున్నారమ్మ. ఎంత చక్కగా సంచలన అంటే అది. ఎందుకు ఈ మూడిట్లో తిరుగుతావు? పైకి వచ్చేయి అంటుంది. అది. అంటే అప్పుడు నువ్వు గుణాతీతురాలివి అవుతావు. ఏమ్మా? నిర్వికల్పంలో ఉంటావు. ఇంకా సంకల్పంలో బాధించబడవు నువ్వు. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అనే ఆ! ఆలోచనల నుంచి, గుణాల నుంచి అతీతంగా వెళ్ళే స్థితియే ఆజ్ఞాచక్రం. అది ఏ రుద్రగ్రంథి. అది విభేదన చేస్తుంది. నిన్ను గుణాతీతురాలిని చేస్తుంది. ఆమె అనుగ్రహం ఎంతసేపమ్మా? నువ్వు కాదు కదా జాగృతం చేసేది కుండలిని శక్తిని. ఆ తల్లి గనక హ్మ్. నీ సాధన బట్టి, నీ గురు పరంపరను బట్టి ఆవిడ జాగృతం కావాలి అన్నప్పుడు ఆవిడ అన్ని 3 గ్రంథుల్ని భేదన చేసుకుంటూ వెళ్ళిపోతుంది. హ్మ్. ఆ ప్రయాణమే ఆ షట్చక్ర భేదనే ఆ! ఇదే సంచన్న అని. సంచన్న అంటే అన్నిటికి అతీతంగా వెళ్ళేది అని. గుణములను తీసేసేది అనేది కూడా అర్థం. సంచన్న శబ్దము చేసి తీసివేసేది అని అర్థం చేసుకోండి. సంచన్న అంటే తీసివేసేది అని. సంచన గుణ అంటే గుణములు తీసివేస్తే ఇక మిగిలేది ఏంటి? బ్రహ్మమే. బ్రహ్మకి గుణములు ఉంటే మనం గుణముల్లో ఉంటే ఏమ్మా
భ్రమలో ఉంటాం. ఈ గుణములు సంచన్న తీసివేసేస్తే ఏమవుతాము? ఈ భ్రమే బ్రహ్మమవుతుంది. మూడో కన్ను దగ్గర నువ్వేమవుతావు? బ్రహ్మమే అవుతావు. అందుకనేగా మొదటి మహావాక్యాల్లో ప్రతి యోగి, ప్రతి జ్ఞాని, ప్రతి వాళ్ళు కూడా అనుభూతి చెందేది అహం బ్రహ్మాస్మి. నేను భ్రమని కాను. నా జీవితం భ్రమ కాదు. నా జీవితము భ్రమ కాదు. నేను భ్రమలో ఉన్నాను. నేను అది కాదు. ఈ భ్రమ నేను తొలగించుకుంటే సంచన్న అమ్మదయ్యతో తొలగించుకుంటే నేను బ్రహ్మనవుతాను. అహం బ్రహ్మాస్మి అని మూడో కన్ను దగ్గర నీలో నీవుగా కరిగిపోతావు. అది. అంటే నీలో నీవుగా ఉండిపోతావు అని. అది సంచన్న గుణ అంటే ఆ గుణాలకి అతీతంగా వెళతావు. అలాంటి గుణాలకి లొంగి ఉన్నది జీవులు. గుణాలకి అతీతంగా ఉన్నవాళ్ళు మహాయోగులు, మహానుభావులు, అవతార పురుషులు, అలానే అమ్మవారి యొక్క బ్రహ్మస్వరూపులు వీళ్ళంతా కూడా. అవునా అమ్మా? అందుకే మనం పెద్దల్ని కూడా బ్రహ్మశ్రీ వేదామూర్తులైన అని మనం గౌరవిస్తూ ఉంటాం. అంటే ఏంటంటే వాళ్ళు గుణాలకి అతీతంగా మాలో ఏవైనా తప్పులుంటే క్షమించే గుణము ఆ భగవంతుడికే ఉంటుంది కాబట్టి అటువంటి లక్షణాలతో కూడుకున్న బ్రహ్మశ్రీ వేదామూర్తులైన పలానా పలానా. అవునా? అదన్నమాట. సో ఇక ఈ మూడు గుణములు తీసేస్తే మిగిలేది బ్రహ్మమే. గుణములే మాయ యొక్క వ్యక్త స్వరూపములు. ఈ గుణములు మాయ యొక్క వ్యక్త స్వరూపాలు. ఈ గుణాలు ఏమిటి? సత్వ రజస్ తమో గుణాలు ఇవి వ్యక్తం. అంటే ఏంటంటే మాయ యొక్క వ్యక్త స్వరూపాలు. ఒకటి మూడుగా సత్వగుణమే మూడుగా వచ్చింది. మహాత్రిపుర సుందరిగా అమ్మవారు వచ్చింది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంటే శివాశక్తి కాస్త మహాత్రిపుర సుందరియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా విభజించబడి ఈ సృష్టిని చేశారు. మరి ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే శివశక్తి అనే బిందువులోంచి వస్తున్నారు స్వామి. ఒకటి రెండయింది, రెండు మూడయింది. ఈ మూడు అయితేనే గాని అమ్మవారి యొక్క కార్యము, అమ్మవారి యొక్క సంకల్పము, అమ్మవారి యొక్క కోరిక, ఈశ్వర ఇచ్ఛ సాకారం కాదు. అమ్మా సృష్టిలో సృష్టిలో అది సాకారం కాదు. అందుకే అమ్మవారికి మూడు కావాల్సి వచ్చింది. ఆవిడ మహాత్రిపుర సుందరి అయింది. సో ఈ మూడు గుణములు కూడా మాయ యొక్క వ్యక్తములు. అంతే కదా! బయట మనం ఎంత బయటికి బహిర్గతం అవుతుంటే మాయ అంత విస్తరణ చెందుతుంది. ఎంత లోపలికి తీసుకుంటే అంత మాయాతీతురాలు అవుతావు నువ్వు అని. సంచన్న నువ్వు అన్ని పనులు సంకల్పాలు నేను చేస్తానని కల్పించుకొని చేసుకుంటూ పోతే మాయ విస్తరణ అవుతుంటుంది. గుణాలు పెరుగుతూ ఉంటాయి. సత్వగుణంతో కూడుకున్న పనులు కొన్ని, రజోగుణంతో కూడుకున్న పనులు కొన్ని. ఇట్లా మాయ ఏమైంది? పెరిగిపోతోంది. పనులు పెరిగిపోతే మాయ పెరుగుతుందమ్మా. నీవు ఒక యోగినిగా నాకు సంకల్పమే లేకుండా నువ్వు ఉండిపోయావు అనుకో, గుణాలన్నీ కూడా ఏమవుతాయి? అవి ఈ ఈ మాయ అనే విస్తరణ అనేది తగ్గిపోయి నీలో నీవుగా ఉంటావు. ఎందుకంటే నీకు సంకల్పమే లేనప్పుడు ఇచ్చా జ్ఞాన క్రియ అనేవి ఎక్కడున్నాయి? లేవు కదా! నీకు మనసుంటే, ఇష్టం ఉంటే పని చేస్తావు. ఆ సంకల్పమే లేనప్పుడు జ్ఞానం ఎక్కడుంది? క్రియ ఎక్కడుంది? సంకల్పం ఉంటేనే ఆ సంకల్పాన్ని జ్ఞానంతో నువ్వు కలిపితే అప్పుడు అది క్రియగా బయటకొస్తుంది. అంటే నీ జ్ఞానం కూడా బుద్ధి కూడా చెప్పాలి గదా! పలానా పని నేను ఇవాళ చెయ్యాలి అనుకున్నప్పుడు బుద్ధికి చెప్పినప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? ఇచ్చా, జ్ఞాన ఈ 2 కలిసి ఏం చేస్తాయి? క్రియ రూపంలో చూపిస్తాయి. ఇది. ఏమ్మా? అంటే మాయ యొక్క వ్యక్త స్వరూపాన్ని ఆమె తీసివేయగలదు అని అర్థం. అంటే మాయని తొలగించడం అంత సామాన్యమైన విషయం కాదు. మనం ఎలా అనుకుంటున్నామంటే మాయ తొలగించడం ఏదో తెరని మన ఇంటి కర్టెన్‌లు ఇలా పక్కకి తీసేస్తే సూర్యుడు కిరణాలు లోపలికి వచ్చేస్తాయి. ఎంత తేలిగ్గా మనం ఇంటి పనులు బహిర్ పనులు ఎంత తేలిగ్గా చేస్తామో, ఇది ఈ మాయా తెరని తొలగించడం అంత సులభతరమైనది కాదు అంటున్నారు. ఇక్కడ అమ్మవారి కృప ఎంతో ఉండాలి. హ్మ్. అంటే మాయ యొక్క వ్యక్త స్వరూపాన్ని ఆమె తలుచుకుంటే తీసివేయగలదు. ఆమె అనుగ్రహం ఉందనుకో ఆ!
ఇంత నువ్వు కష్టపడవలసిన అవసరం లేదు. అందుకే ఆ తల్లి అరుణాం కరుణాతరంగితాక్షి, ఆవిడ కళ్ళలో నువ్వు కళ్ళు పెట్టి చూసావంటే చాలు, ఆ మాయను తొలగించేస్తుంది. అయిపోయింది. అయిపోయిందమ్మా. గుణా సంచన్న నీ గుణాలన్నీ తీసేస్తుంది. మహాత్రిపుర సుందరి రూపాన్ని నీలో తీసేసి రాజరాజేశ్వరి శ్రీదేవిలో నిన్ను ఆ స్థితిలో నిన్ను కూర్చోబెడుతుంది. నువ్వు రాజరాజేశ్వరిగా కూర్చుంటావు అన్నమాట. అంటే గుణాలకి నువ్వు లొంగవు. అంటే నీ గుణాలకి సంబంధించిన కోరికలు ఉండవు. అన్నిటికీ నీవే అధిధాత్రి. అంటే ఏంటంటే అధిష్టాన దాత్రి అంటే ఏంటి? నువ్వు అన్నిటికీ రాజులకే రాజు, రాజరాజేశ్వరి కదా! అదన్నమాట. వరాలకే వరం నువ్వు. వరాలు. హ్మ్. కింద దేవతలు వరాలు ఇస్తారు కాబట్టి వరదేవతలు వాళ్ళు. ఈ దేవతలు కూడా వరాలు ఇచ్చేది ఆ మహాతల్లి, ఆ అమ్మవారు. అది నువ్వు చేస్తుంది నిన్ను రాజరాజేశ్వరి స్థితిలో కూర్చోబెడుతుందని. అంటే తీసివేసే శక్తి అమ్మవారికి తప్ప ఎవరికీ లేదు, ఒక గురువుకి. ఆమె గురు గోవింద రూపిణిగా వచ్చి హ్మ్. కొన్ని పద్ధతుల ద్వారా క్రియాయోగ పద్ధతని, ఒక ధ్యాన పద్ధతని, ఒక పూజ అని, ఒక వ్రతం అని, ఒక మంత్రం అని, తంత్రం అని, యంత్రం అని ఈ మార్గాల్లో ప్రవేశపెట్టినప్పుడు అతి సునాయాసంగా నువ్వు ఆ మార్గంలో నువ్వు తమసోమ జ్యోతిర్గమయ అంత ఆ కాంతి మార్గంలో సురక్షితంగా, శుభప్రదముగా ప్రయాణం చేస్తావు. మనం ఇక్కడ చాలా మందికి చెప్తాంగా హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ అనుకుంటూ. అసలైన హ్యాపీ జర్నీ అది. ఏమ్మా? బార్న్ వాయేజ్ అని, ఫ్లైట్‌లో ఎక్కే వాళ్ళకి బార్న్ వాయేజ్ అని, ఏమ్మా? సేఫ్ ల్యాండింగ్ అని. ఇట్లా మనం ఎన్నో విషెస్ చెప్తూ ఉంటాం. అలానే గురువు యొక్క అనుగ్రహం తీసుకున్నావంటే తమసోమా జ్యోతిర్గమయ నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి మనం చెప్పే హ్యాపీ జర్నీ కేవలం ఈ దేశం నుంచి ఆ దేశమే గాని, అసలైన ఇది ఆకాశాలు ప్రయాణం చేయాలి నువ్వు. అందుకే హ్యాపీ జర్నీ. అదే గురువు నీకిచ్చే ఆశీస్సులు. చిద్గగనంలోకి ప్రవేశపెట్టటం మూడో కన్నులోకి. ఏమ్మా? ఓం భూ, ఓం భువ, ఓం సువ. ఈ 3 దాటిన తర్వాత నీకొచ్చే తన్మాత్రాకాశ, అహంకారాకాశ, మహదాకాశ, అవ్యక్తాకాశ ఏనన్నా అమ్మవారి త్రికోణము, త్రికోణం మధ్యలో అమ్మవారి యొక్క పరాశూన్యము. వాళ్ళిద్దరూ శివశక్తి. అంతవరకు నీ ప్రయాణం ఉంటుంది. మరి అన్ని ఆకాశాలు దాటాలి అంటే నీకెంత ఆశీర్వాదం ఉండాలి. అవునా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది శ్రీ విద్య. ఈ నామంలో అంత అందంగా ఉంటుంది. ప్రయాణం కూడా అందంగా చేయటం అన్నమాట. మనం ఈ స్థూలంగా చేసే ప్రయాణాల్లో కష్టం ఉంటుంది. జెట్ లాగింగ్స్ ఉంటాయి. అలసిపోయామంటాము. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం పాంచభౌతికమైన శరీరంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకొచ్చే రిజల్ట్స్, ఫలితాలు శరీరంలో ఉంది కాబట్టి. ఆత్మ ఎందులో ఉంది? ఎందులోనే లేదు. తనలో తానుగా వెళ్ళిపోతోంది ఆకాశంలోకి. ఆనందంగా వెళుతోంది. సచ్చిదానందంగా వెళుతోంది. అందుకే దానికి ఏ బాధలు లేవు. అమ్మా? కింద నుంచి వెళితే అంతా ఆనందాలేనమ్మా. కష్టాలేమి ఉండవు. పైనుంచి కిందకి పడితేనే కష్టాలన్నీ. అంతేగా? మిన్ను విరిగి అంటూ ఉంటారు కదా సామెతల్లో. అది. ఎక్కడి నుంచి ఊడిపడ్డామో బాబు, ఎన్ని కష్టాలు రా బాబు, ఇక్కడ పుట్టాము రా బాబు అని. కింద నుంచి యోగా ప్రయాణం వేరు. యోగాయనము అంటారు. కొత్త పదం. యోగా ప్లస్ ఆయనము. యోగాయనము, ధ్యానాయనము. ఇలా ఈ ప్రయాణం ఏంటంటేనమ్మా, అమ్మవారి యొక్క అనుగ్రహం, గురువుల అనుగ్రహం ఉంటే అది నీకు సత్ఫలితాలు, అలానే సచ్చితానంద అనే మార్గంలో నిన్ను ఆనందంగా అమ్మవారి దగ్గరికి వెళతావు. ఇది పోయింది, అది పోయింది, ఇంత నాకు ఏది అలసిపోయాను, ఇట్లా ఉండవు. ఇంకా అలసట ఇటువంటివి ఉండవు. నువ్వే ఆనంద ఘన రూపిణిలో. అమ్మవారు ఆనందఘన కదా! ఆనందంగా నీ ఇంటికి నువ్వు వెళతావు. అంటే నువ్వు వెళతావు అంటే ఏంటంటే నీలో ఉన్న ఆత్మ ఈ ఖండ ఆత్మ అఖండంలో కలవటానికి ఆనందంగా వెళుతుంది అని అర్థం. సో సంచన్న గుణ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, గుణములు తీసివేసే తల్లి. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా అగ్ని సోమాత్మకం జగత్ అన్నారు కదా. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడిటి వలన ఈ సృష్టి నిలబడింది. అగ్నికి కిరణములు ఎన్ని? కళలు 108. 116
116 ఏమో సూర్యకిరణములు, 136 ఏమో చంద్రకిరణములు. అమ్మా! ఇదే ఆమె యొక్క నఖదీధితి. అమ్మవారి యొక్క నఖ ధీ తిథి అంటే కరాంగులినకోత్పన్న నారాయణ దశాకృతి అంటే ఏంటంటే ఆమె నఖముల నుండి వచ్చిన కిరణములు ఏమిటి? అగ్ని సోమాత్మకం జగత్ అన్నాడు కదా. ఈ అగ్నికి ఎన్ని? 108 కిరణములు, సూర్యుడికి 116 కిరణములు, 136 చంద్రకిరణములు. ఇదే అమ్మవారి యొక్క నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ. ఇప్పుడు అర్థమైందా? ఎన్ని కిరణాలు ఉంటాయి అన్నమాట అగ్ని సోమాత్మక జగత్తులో. 108, 116, 136. ఎంతైందమ్మా లెక్క అంతా కూడితే ఎన్నైనాయి? అలానే అమ్మవారు 50 అక్షరముల యొక్క నాద తేజోధిది ధీతి. ఆమె సూర్యుడు చంద్రుడు అగ్నికే కిరణములుగా ఆ తల్లి నగతి దిది కదా. అలానే ఈ వర్ణాలు ఉన్నాయి, 50 వర్ణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కిరణములు. ఇప్పుడు నా మాటలు శుభాషితాలు అంటారు కదమ్మా, మంచి మాటలు. ఇవన్నీ కిరణమయము, తేజోమయము, అంధకారంతో కూడుకున్న మాటలు కావు. ఎక్కడో ఒక వెలుగు. ఇవన్నీ మాటలు 50 వర్ణములు కూడా కిరణములు. ఏమ్మా? అది తేజోది ప్లస్ ధితి. అది తేజోధితి. అలానే గుణముల యొక్క ప్రకాశముగా త్రిగుణములు. 3 గుణముల్లో కూడా ఆమె ప్రకాశవంతంగా ఉంటుంది, తేజోమయంగా ఉంటుంది, కిరణమయంగా ఉంటుంది. సత్వగుణంలో నువ్వు మంచి పనులు చేసావు అనుకో, అబ్బా ఎంత చక్కటి పని చేసిందండి, తేజోవంతంగా చేసిందండి, ఎంత తేజస్సు ఎంత అనుగ్రహం ఉంటే ఆ మంచి పని చేయాలండి అని అంటుంటారు. అవునా? సో తేజోగుణము అంటే ఏంటంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు చేసే పనులన్నీ తేజోగుణములు, రాముడు చేసే పనులన్నీ లోక కళ్యాణాన్ని పెట్టుకుని చేసే పనులన్నీ తేజోవంతుడు, గుణవంతుడు, తేజోవంతుడు అని బిరుదులు ఇస్తూ ఉంటారు కదమ్మా. వాళ్ళ పనులను బట్టి క్రియలను బట్టి వాళ్ళకి అటువంటివి వస్తాయి. అందుకని గుణాలను ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా సమతుల్యంలో పెట్టుకోవాలి. అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి గుణాలని ఉపయోగించాలి. అంతేగాని గుణాలకి లొంగిపోయి ఏమ్మా గుణములు ఏమి చెప్తే అవి చేయకూడదు అని. ఇదే అమ్మ అనుగ్రహం. లేదు అంటే మాయలో పడిపోతాం. ఎక్కడ మంచిగా ఉండాలో తెలియదు, ఎక్కడ చెడ్డగా ఉండాలి, ఎక్కడ అరవాలో తెలియదు, ఎక్కడ నెమ్మదిగా మాట్లాడాలో తెలియదు. ఇవన్నీ అస్తవ్యస్తంగా నీకు క్రియలు ఉంటాయి మాయలో. సో ఇవన్నీ కూడా గుణములన్నీ కూడా తేజోవంతమైనవి. ఏది నువ్వు చక్కగా తేజోవంతం చేసుకుంటావో అదే నువ్వు అవుతావు. సత్వగుణాన్ని పెంచుకున్నావు అనుకో, అబ్బా ఆమె వస్తుంది అంటే చాలండి, పండగ వస్తున్నట్టే ఉంటుంది. అలానే భూతములు, పంచభూతములు కూడా ప్రకాశముగా, పంచభూతాలు 5 భూతములు కూడా ప్రకాశవంతంగా ఉంటాయి. శ్వాస ప్రకాశవంతంగా ఉండాలి. ఒక యోగి యొక్క శ్వాస ఎలా ఉంటుంది, సామాన్యుడి శ్వాస ఎలా ఉంటుంది? అవునా? అదనమాట. సో ఇవన్నీ అన్నీ కూడా ఈ కిరణాలు నఖదీధితి నుంచి వచ్చినవి. నువ్వు ఈ సృష్టిలో ఏది తీసుకున్నా కూడా, గుణములు తీసుకున్నా, అలానే భూతములు పంచభూతములు తీసుకున్నా, అక్షరములు తీసుకున్నా, ఈమె యొక్క అమ్మవారి యొక్క నఖదిధి ఆమె కిరణములు. ఏమ్మా? ఆ కిరణాల యొక్క సముదాయమే ఈ సృష్టి. అందుకే అమ్మవారి యొక్క కిరణాలు, అమ్మవారు ఏవైతే మనకి ఇచ్చిందో, ఎందులో అయితే ఆ తల్లి ఎక్కువగా ఆమె ప్రకాశిస్తుందో, ఉదాహరణకి గుణములలో సత్వగుణ ప్రధానమైన దేవతలు ఎక్కువ ఉంటారు. అవునా? పంచభూతములలో నీ శ్వాస చాలా ముఖ్యమైనది. దాన్ని ఎప్పుడూ కండిషన్ గా పెట్టుకోవటం. అదే శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషుడి యొక్క లక్షణాలు ఏమిటి? కిరణములుగానే వాడు భాషిస్తారు భూమి మీద, మాయలో భాషించరు, బ్రహ్మముగానే భాషిస్తారు. వాడు పుట్టాడు అంటే దేవుడే పుట్టాడండి అని. మానవుడు పుట్టలేదు, దేవుడే పుట్టాడండి. కృష్ణుడి జన్మం ఎలా ఉంటుంది? కృష్ణ జన్మాష్టమి అంటున్నాగా. మన పుట్టినరోజు మన వరకే, కృష్ణుడి పుట్టినరోజు లోకానికి. అవునా? మన పుట్టినరోజు ఏముందమ్మా, మనం నలుగురు పిలుచుకోవాలి, చెప్పాలి నేను పుట్టాను రండి నా బర్త్డే పార్టీ చేసుకుంటున్నానని. కృష్ణుడికి అవసరం లేదు, అందరూ చేసుకుంటారు ఇష్టపడి.
మరి ఇవన్నీ వరాలు కావు. అవునా? వరములేగా. నీకు అమ్మవారు ఇస్తుంది కదా వరాలు. లోకమే చేసుకుంటుందే నీ పుట్టినరోజు అంటుంది నవ్వుతూ. మందహాసం చేస్తూ. చాలా అలా అన్నమాట. అలా మీరు అమ్మవారిని అర్థం చేసుకోవాలి. అంటే అమ్మవారు ఇచ్చిన గుణములు, పంచభూతములు అందులో అందుకే కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? హ్మ్. ఆకాశములో నేను ఎవరిని? హ్మ్. ఖగరాజుని అన్నాడు. అవునా? ఏవి ఉత్తమంగా ఉంటాయో అవన్నీ నేనే అన్నాడు. అవునా? అన్నాడా లేదా? భగవద్గీతలో. అదే ఈ నామం సరిపోతుంది. అదే నేను చెప్పిందే కృష్ణుడు చెప్పిందే నేను చెప్తాం. ఆయనే మళ్ళీ నా నోటి నుంచి పలుకుతున్నాడు. ఏమ్మా? అలా అన్నమాట. కృష్ణుడు ఏమేమి చెప్పాడు? ఆయన తాను ఏమిటి అని చెప్పాడు? మృగములలో నేను ఏమిటి? పక్షులలో నేను ఏమిటి? ఉత్తమమైనవన్నీ నేనే అంటాడాయన. అలానే ఇక్కడ కూడా ఇదే. అమ్మవారు ఇచ్చినవన్నీ ఉత్తమ లక్షణాలన్నీ గూడా నువ్వు ఈ భూమి మీద భ్రమలో కాకుండా బ్రహ్మంలో చేస్తే ఆ! మరి నువ్వే అవతార పురుషుడు అవుతావు. నువ్వే అమ్మవారి యొక్క నువ్వే ఈ జీవి దేవిగా భాషిస్తుంది. అది. నువ్వే దేవతవి. ఏమ్మా! నువ్వే దేవతగా ఉంటావు. అందరి హృదయాల్లో దేవతగా భాషిస్తావు. హ్మ్. కృష్ణుడిని అందరూ తలుచుకుంటున్నాంగా. అవునా? భగవంతుడిని రోజు తలుచుకొని రోజంటూ ఉండదుగా. అవునా? ఆయన మన పక్కనే ఉన్నాడు అని చెప్పి ధైర్యంగా మనం పనులు చేసుకుంటాం. లేదు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేదు అని ఒక్కసారి మీరు మనసులో ఊహించుకోండి, భయమేస్తుంది. ఆయన ఉన్నప్పుడు అబ్బా! ఆ భయం అండి. భయం లేని స్థితిలో పెట్టాడండి. అమ్మవారు పెట్టిందండి. ఉత్సాహంగా అన్ని పనులు చేసేస్తాను. ఎంత కష్టమైనా చేస్తాను అని ఉత్సాహపరుస్తుంది అమ్మవారు. ఆమె నఖదీదిది. నీలో నీ 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 మొత్తం నీది అంతా గూడా నీ శరీరమే గాదు. యాస్ట్రల్ బాడీ ఆత్మ వరకు ఆమె నిన్ను తేజో తేజోవంతురాలు చేస్తుంది. అంటే ఆమె యొక్క ప్రెజెన్స్, ప్రెజెన్స్ అంటే ఆమె ఎప్పుడు నీలోనే ఉండి నీతో అన్ని మంచి పనులు చేయిస్తుంది. అవతార పురుషులు ఎలా చేశారో అవే నీతో పనులు చేయిస్తుంది. అది. ఈ విషయం రాముడికి తెలుసు. రాముడికి తెలీదు. కృష్ణుడికి తెలుసు అవతారాలు. అందుకే కృష్ణుడే చెప్పగలిచాడు. నేను దేవుడిని అని అనగలిచాడు. రాముడు చెప్పలేదు. ఒక క్షత్రియ రాజుగా మిగిలిపోయాడాయన. ఏంటన్నా? అది. అగతీదిహి. కానీ అమ్మవారు రివర్స్‌లో ఇచ్చింది వరం. మళ్ళీ ఈ యొక్క రాముడితోనే కృష్ణావతారంలో మళ్ళీ నేనే దేవుడినని చెప్పించింది. అంటే ఇది దాని అటు గూడా చేసే శక్తివంతురాలు అమ్మవారని తెలుసుకోండి. ఆమె అంటే ఇంపాసిబుల్స్‌ని కూడా పాజిబుల్స్ కూడా చేసే శక్తి ఆ అమ్మవారికుంది. అన్నిటికి ఆమె కిందకి రావాల్సిన అవసరం లేదు. ఆమె యొక్క నఖముల నుండి వచ్చిన కిరణములే చాలు. ఆ కిరణములుగానే నువ్వు పుట్టు. ఆ కిరణములుగానే నువ్వు బ్రతుకు. ఆ కిరణములుగానే నువ్వు అందులోనే లయమైపో. ఇదే మన జీవితం. అప్పుడు జీవితము అనవు. దైవతము అంటాం. ఆయన భూమి మీద పుట్టినప్పటి నుంచి పోయే వరకు గూడా దేవుడుగానే, భగవంతుడుగానే ఉన్నాడండి అని అంటారు ప్రజలు. ఇదే అమ్మవారు ఇచ్చిన వస్తువులు జాగ్రత్తగా భూమి మీద మనం చేసుకుంటూ మళ్ళీ అదే కిరణాలుగానే మనం పైకి వెళ్ళిపోతాం. ఎంత బాధ్యత? భూమి మీదకి మన బాధ్యతలే గాదు. ఇంతకంటే గొప్ప బాధ్యత అమ్మవారు మనకిచ్చింది. కానీ మాయలో ఏంటంటే, మనం అనేకంలో ఈ అమ్మవారు ఇచ్చిన ఈ అభయ ప్రధానమైన ముద్రలు, అభయ ప్రధానమైన వస్తువుల్ని మనం ఉపయోగించట్లేదు కాబట్టి మాయలో మనం తెలియకుండా తప్పులు, ఒప్పులు చేస్తున్నాం, పరితపిస్తున్నాం. అది. అది అమ్మవారు నీకిచ్చింది కదా! మరి నువ్వెందుకు ఉపయోగించుకోలేదు? అదిగో పలానా కష్టంలో నేను మీకిది ఇచ్చాను గదా! అని అమ్మవారు చెప్తే గాని మనకు తెలియట్లేదు. మనదంతా రామావతారం. జీవుడిగానే బాధపడుతుంటాం. కృష్ణుడు చూడండి. అవునా? కృష్ణుడు చూడండి ఎలా ఉంటాడు. ఆయనకి అన్నీ ఎరుకే. అవునా? నిన్ను అలా అనమంటే నువ్వు మాయలో ఎందుకొచ్చావు? నేనే మాయని అని నువ్వు మాయీగానే తిరిగావు భూమి మీద. అదే సత్యం అనుకున్నావు. కానీ అది అసత్యం అని తెలుసుకోలేకపోయావు. తెలుసుకోవడానికి కావాల్సిన వస్తువులని నకదీదిది కిరణాలన్నీ గూడా నీకు నేనిచ్చాను గదా! అదెందుకు ఉపయోగించుకోలేదు? ఆ సాధన ఎందుకు చేయలేదు? తెలుసుకుంటే నీకింత కష్టం వచ్చేది గాదు కదా! అవునా?
ఆ! అది నాన్న. దాన్నే మహవతార్ బాబాజీ ఏమన్నారు? మనం ఎప్పుడూ కూడా అలర్ట్‌గా ఉండాలి. అలర్ట్ అంటే ఏంటంటే నాన్న, ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. శ్రీకృష్ణుడు ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటాడు. హ్మ్. ఆయన ఎక్కువ బ్రతికింది కూడా ఎన్‌ఓడబ్ల్యూ నౌ. ఈ క్షణమే శాశ్వతం అంటూ ఆయన అవతారం అంతా ముగించాడు. ఆయన్నే మహావతార్ బాబాజీ యొక్క స్వరూపం. హ్మ్. అది రహస్యం. ఆయన్నే చిరంజీవులకే చిరంజీవి. ఏనన్నా? ఆయనే అమ్మవారు. హ్మ్. శ్రీకృష్ణ పరమాత్మ రూపమే మహావతార్ బాబాజీ. మహావతార్ బాబాజీ ఈ పూర్వ రూపంలో కృష్ణుడు. వీరిద్దరూ గూడా మళ్ళీ అమ్మవారి స్వరూపాలేగా. కిరణాలుగానే బతికారు గదమ్మా! ఎక్కడ జీవలక్షణాలు చూపించలేదు గదమ్మా! అవునా అమ్మా? ఎక్కడా భూమి మీద నీకు పెట్టకుండా వాళ్ళెప్పుడన్నా తిన్నారా? వాళ్ళకి ఎవరు ఏమి ఇచ్చినా మళ్ళీ భక్తులకే ఇచ్చేస్తుంటారు. అవునా? వాళ్ళు ఇచ్చేవాళ్ళుగానే మిగులుతారు. అంతా దాచుకునేవాళ్ళు కాదు వాళ్ళు. ఏమ్మా! అది. అమ్మవారు గూడా అంతేగా కిరణాలన్నీ మనకిచ్చింది. ఏమ్మా! మనం వాడుకున్న దాన్ని బట్టి బుద్ధి కర్మానుసారేన. మనోబుద్ధి, చిత్త, అహంకారాలున్నాయిగా. గుణములున్నాయిగా. ఇవి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ రీతిగా సర్వ సృష్టియందు ఆమె యొక్క ధితి ఉన్నది. అంటే అమ్మవారి యొక్క కిరణములు ఈ సర్వ సృష్టి అంటే ఏంటంటేనన్నా, మన భూతాకాశం వరకే సృష్టి అని కాదు. 14 లోకాల్లో. 14 లోకాల్లో అధలోకాలు, ఊర్ధ్వలోకాల్లో గూడా అధ, ఊర్ధ్వ లోకాల గురించి గురువుగారు చక్కగా చెప్పారమ్మా క్యాసెట్. నేను ఇంత పూర్వం క్లాస్‌లో చెప్పాను. అది అతి త్వరలో మన పరంపర భక్తులకి డిసైపుల్స్‌కి వినే అదృష్టం అమ్మవారు కలిగిస్తోంది. చాలా గొప్ప గొప్ప విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు, అనుభూతి చెందబోతున్నారు. అలానే ఆ మార్గంలో మీరు తేజోవంతులుగా ఇప్పుడు నేను చెప్తున్న నఖదీ విధి అనే నామాన్ని సార్థకం చేసుకోండి మీ జీవితాల్లో. కనీసం కొంత జీవితం అన్న నేను నఖదీదిది ఆ యొక్క కృష్ణుడి యొక్క అవతార లక్షణాల్లో చేసే కొన్ని పనులన్నా చేయండి పోయే లోపట. అది. మొత్తం కృష్ణావతారంగా బతకలేం గదా! కనీసం సగం, పావు వంతు కృష్ణుడిగా బతకండి. అమ్మవారిగా బతకండి. అంతా నాకే కావాలి గురువుగారు. నాకు ఏ రూపంలోనూ నేను ఉండను. హ్మ్. హ్మ్. నాలా నా నా బతుకు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అనుకునేటం కాదు. అది మాయ. కొంత జీవితం అందుకే అంటారు. ఏమని? ఒక పీరియడ్ వస్తుందిగా. 50 ఏళ్ళు, 60 ఏళ్ళ తర్వాత ఏమొస్తుంది? హ్మ్. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకెవరమ్మా? అది చెప్తున్నాడు. సో, కొంత జీవితం ఇవన్నీ నామాలన్నీ గూడా నీలో నీవు తపస్సుగా దీన్ని ఆచరించు. అప్పుడు నీకు ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేది అమ్మవారు ఇస్తుంది. ఏమ్మా?